హాయ్ అండి. నేను మీ శృతిని. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను ఇక్కడ బాగున్నానండి. ఈ వీడియోలో ఏంటంటే నేను పాత వీడియోస్ ఎందుకు డిలీట్ చేసినానో, దేనివల్ల డిలీట్ చేసినాను వీడియోస్ మొత్తం, లాంగ్ వీడియోస్ మొత్తం ఎందుకు డిలీట్ చేసినానో ఈ వీడియోలో చెప్తానండి. ఫస్ట్ అయితే నేనైతే ఈ డ్రెస్సింగ్ టేబుల్ సదురుకుంటున్నా. మా అన్నయ్య పెళ్లి రోజు అయితే ఇంకా నేను పెళ్ళి 3 డేస్ అటు ఇటు జర్నీ చేయటం వల్ల ఇంకా అయ్యి అంటే హడావుడిలో ఏ దండలు పడితే ఆ దండలు, ఏ చెవులు పడితే ఆ చెవులు చికాకు అయిపోయినాయి డ్రెస్సింగ్ టేబుల్ అవన్నీ. మళ్ళీ ఏమైనా తీసుకోవాలి, ఏదైనా వస్తువు తీసుకోవాలన్నా తీసుకోలేకపోతున్నాను. ఎక్కడెక్కడో ఉన్నాయి అవన్నీ. మొత్తం ఒకే చోటకి వాటికి జంటగా సదురుదామని ఇంక డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం అయితే క్లీనింగ్ చేసి మొత్తం జ్యువెలరీ మొత్తం సదురుకుంటున్నానండి. చాలా వరకు ఉన్నాయి నా దగ్గర జ్యువెలరీ. మొత్తం అయితే చాలా వరకు పోయినాయి, మొత్తం పడేసిన పనికి రాని అని. నాకైతే కొద్దిగా ఏంటంటే మిగతా అన్ని జ్యువెలరీ పాతి ఎప్పుడో పెళ్ళి కాకముందు పెళ్ళైన కొత్తలో జ్యువెలరీస్ అయితే ఉన్నాయి. ఎందుకు ఇక్కడ పడేసేదానికని ఎందుకు గుర్తుగా ఉంచుకుంటున్నా. కానీ అవి నేను ఉంచుకునేదానికి లేదు కాదు, కానీ ఏదో అట్లా మా పాపకి యూజ్ అవుతాయిగా ఫ్యూచర్లో అని నేను ఏమి వాడను. ఆ జ్యువెలరీ పెద్దగా వాడను. చాలా వరకు అయితే ఉన్నాయి నా దగ్గర. దండలు చెవులే ఉన్నాయి. మా ముందుగా నాకు ఒక ఆడపిల్ల, మా పాపకి ఫ్యూచర్లో స్కూల్లో ఫంక్షన్స్ ఏమైనా ఉంటే అప్పుడు వేయొచ్చులే అని నేనైతే దాచిపెట్టుకుంటా. అసలుకి ఎవరికి ఇవ్వను, పడేయను అసలుకి. ఒకళ్ళు బాగా పాత పడిపోయినాయి అంటేనే పడేస్తా, కానీ మంచిగా ఉన్నాయంటే అసలు ఎవరికి ఇవ్వను, పడేయను. మా పాప కోసమే ఉంచుకుంటాను అవన్నీ. నేను కూడా వాడను పెద్దగా. పండగలు ఫంక్షన్స్ ఉంటేనే వేసుకుంటాను. వేసుకొని మళ్ళీ ఒక 2 అవర్స్లో ఇప్పేస్తాను, ఉంచుకోను. ఈ దండలు అయితే నా పెళ్ళప్పుడు మా అమ్మ వాళ్ళు కొనిచ్చారు. నాకు పెళ్ళి అయ్యి 4 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి నేను పెళ్ళప్పుడే వేసుకున్నా ఒక్కసారే. ఈ దండలు మొత్తం సెట్కి సెట్ అప్పుడే వేసుకున్నా. మళ్ళీ ఇంతవరకు ఒక్కసారి కూడా వేసుకోలేదు. చెప్పినగా నాకు ఇష్టమే, జ్యువెలరీ అంటే ఇష్టమే లేకని మరీ హెవీగా రెడీ అవ్వటం ఇష్టం ఉండదు. చూసేటోళ్ళు కూడా వారు నన్ను ఏంది ఇంతగానో రెడీ అయింది పిల్ల తల్లి అనుకుంటారు. అయినా నేను వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోను. నాకు ఇష్టం ఉండదు అంత హెవీ వేసుకోవటం. వేసుకుంటానంటే మా పాప ఫంక్షన్స్ అప్పుడు, మా బాబు బర్త్డేస్ అప్పుడు మంచి గ్రాండ్గా మేము ఫంక్షన్ జరుపుకుంటాం చూడు, అప్పుడే వేసుకుంటా హెవీగా. వేయను వడ్డానాలైనా నెక్ పీస్ అయినా అప్పుడే వేసుకుంటాం. మామూలు ఎవరైనా పెళ్ళిళ్ళు అప్పుడైనా మా ఇంట్లో పండగలప్పుడైనా మామూలుగా నెక్ సెట్ జ్యువెలరీ వేసుకుంటాను. నార్మల్గా మామూలు బుట్టలు పెట్టుకుంటా, పెద్దగా ఏమి వేసుకోను. నేనైతే శారీస్ కూడా పెద్దగా కట్టుకోను. జ్యువెలరీస్ ఇవి అయితే మా పాప కోసం అయితే ఉంచిన, మా పాపకి ఫ్యూచర్లో ఉంటాయని. చాలా కొత్తగా ఉన్నాయి అవన్నీ, నేను వాడలేగా అందుకే తీసుకున్నా. ఈ దండ అయితే మొన్న మీషోలో తీసుకున్న, చాలా బాగా వచ్చింది. పెద్ద హారం, అది అయితే నెక్లెస్. దాని మీద బుట్టల చెవులు కూడా వచ్చినాయి, చాలా బాగున్నాయి. అవి కూడా పెద్దగా వచ్చినాయి. ఆ దండ అయితే చాలా పెద్దగా వచ్చింది. మనం అన్నయ్య పెళ్ళప్పుడు వేసుకుందాం అనుకున్నా లేకని ఎందుకులే మరి హెవీగా రెడీ అవ్వటం అని వేసుకోలేదు. నార్మల్గా రెడీ అయినా. నార్మల్ నెక్ సెట్ ఉంటే సింపుల్ది అది వేసుకున్నా. దాని మీద బుట్టలు అయితే ఇవ్వండి, చాలా పెద్దగా వచ్చిన బుట్టలు కూడా, బరువు కూడా బాగున్నాయి. మనం అయితే క్యారీ అని చేయలేము. ఒక 1 అవర్ అట్లా వేసుకున్న. పెళ్లి రోజు అయితే బుట్టల చెవులు అయితే పెట్టుకున్నా. అవన్నీ కొద్దిగా బాగుండాలి కానీ దండ అయితే వేసుకోలేదు, చాలా పెద్దగా వచ్చింది. మా బాబు ఫంక్షన్ ఉంది, బర్త్డే ఉంది, అప్పుడైతే వేసుకుంటాను. బాగుంది, వాటికి అయితే వేసుకుంటున్నాను. అదైతే 800 అయింది. వేసుకోవాలని అడవుడిగా అయితే మొత్తం ఎత్తుకోవాల్సి. దాంతోపాటు 2 వడ్డానాలు కూడా ఆర్డర్ ఇచ్చిన. ఇక్కడ వచ్చినాయి, ఇక్కడ చూపిస్తాను. నేనైతే వేటికి చదువుకుంటున్నా. వాడను పెద్దగానే. చదువుకోవటం అంటే చాలా ఇష్టం నాకైతే. చోలే వేరుగా దండలు చాలా ఇష్టము. నేను పెద్దగా వేసుకోలేకనే ఏమి వేసుకుంటాను. చెవులైన దండైనా నాకు నచ్చిందే వేసుకుంటాను, మిగతావన్నీ వేసుకోను. కానీ ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ ఉండాలి, అన్నీ బాగుండాలి అని నేను ఆర్డర్ ఇచ్చుకుంటా. అవన్నీ అట్లా పెట్టుకుంటాను. ఇంకా మా పాపకి యూజ్ చేస్తాను. అవన్నీ నాకు చాలా ఇష్టం. అవి అయితే చాలా వరకు దండలు ఇప్పుడే కొన్నవి ఉన్నాయి, ఇప్పుడు రీసెంట్గా కొన్నవి ఉన్నాయి దండలు. ఇంకా చాలా వరకు బీరువాలో ఉన్నాయి. ఆ బీరువాలో అయితే సదరట్లేదు. ప్రస్తుతానికి అయితే డ్రెస్సింగ్ టేబుల్ మాత్రమే సదురుతున్నా.
మొన్న బట్టలు కూడా మొత్తం కింద పడిపోతే బట్టలన్నీ సదిరేసిన. చెప్పిన కానీ ఈ మధ్య నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, ఇంకా ఇది కూడా చూపించేదానిలే కానీ సదిరేసినాను. ఇంక అందుకే అయితే డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇంకా ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ పెడతాను. నేనైతే వీడియోస్ ఎందుకు డిలీట్ చేసినా, దేనివల్ల డిలీట్ చేసినా కూడా చెప్తాను. నేనైతే నెక్ సెట్ అయితే మొత్తం ఇంకా అయితే ఎప్పుడే కొన్నాను, 1 ఇయర్ అవుతుంది ఆ నెక్లెస్ కూడా కొని. 1 ఇయర్ అయిపోతుంది. నేను నాకు తెలిసి ఒక్కసారి వేసుకున్న దీపావళి రోజు, ఇంకంతే. ఎవ్వి వేసుకోలేదండి, అన్నీ ఒక్కసారి వేసుకున్నా. మిగతావన్నీ అసలు వేసుకోలేదు. నాకు ఇష్టమైనవే తేపగా వేసుకుంటాలే కానీ మిగతావన్నీ ఒక్కసారి వేసుకొని అట్ట వదిలేస్తాను. ఇంక డ్రెస్సింగ్ టేబుల్ అట్ట పడేస్తాను. ఇంకా మా పాపకి ఫ్యూచర్ బని కొత్త అట్ట దాచి పెట్టుకుంటాను. లేకపోతే ఎవరికైనా ఇచ్చేదాన్ని నాకు తెలిసిన వాళ్ళకుంటే. కానీ నాకు చిన్న పిల్లలు ఉందిగా, పాప ఉందిగా, మా పాపకు బని కొత్త, మా పాపకు మళ్ళీ ఎందుకు డబల్ కొనాల్సి వస్తుంది. నేను కూడా పెద్దగా వాళ్ళే కానీ అవన్నీ దాచి పెడతాను మా పాప కోసం. నేను ఒక పక్కన చదువుతాంటే మా పాప కూడా ఒక పక్కన చదివిద్ది చూడండి. అందుకే వాళ్ళు పడుకున్నప్పుడు నేను వర్క్ చేసుకుందాం అనుకుంటే మా పాప పండదు, ఈవినింగ్ పండిద్ది. మా బాబు మార్నింగ్ మొత్తం పండుతాడు, వాడే ఈవినింగ్ అంతా ఆడుకుంటాడు. మా పాప ఈవినింగ్ పండిద్ది, మార్నింగ్ మొత్తం ఆడుకుంటుంది. ఏం చేయాలి, తప్పదు. ఇంకా ఒకరు మేనేజ్ చేసుకుంటూ పని చేసుకుంటూ ఇక వీడియోస్ తీసుకుంటూ ఉంటున్నాను. మా పాప అయితే వీడియోస్ జోలికైతే ఫోన్ జోలికి అలా పెడితే రాదు, కొద్దిగా బెదిరిస్తే సైలెంట్గా ఉంటుంది. ఇది మా పాప దండండి, చాలా క్యూట్గా ముద్దుగా ఉంది కదా. పోయింది అదైతే, మళ్ళీ కొంచెం పెట్టాలి. అది పోయింది, ఇరిగిపోయింది, పెట్టుకోవచ్చు కొంచెం అయితే. మిగతావన్నీ నాకు నచ్చని ఇప్పుడైతే మొత్తం బయటపడేస్తున్నాను. మంచిగా ఉన్నాయన్నీ సదిరేస్తున్నాను. ఎటుకట్టు చిక్కులు పడిపోయినాయి, దారాలన్నీ మొత్తం చిక్కులు పడిపోయినాయి. ఒకటి దానికి కలిసిపోయినాయి, ముడి పడిపోయినాయి. అవన్నీ తీసుకుంటూ చేసేసరికి నాకు చాలా టైం పట్టింది. వీడియోలు ఇంకా ఈ వీడియో చాలా వరకు డిలీట్ చేసి, మొత్తం అదే ఉందని చాలా వరకు డిలీట్ చేసిన. ఇంకా డిలీట్ చేసి ఇంకా వీడియో ఏముందని ఇంకా ఉంచేసినాను. కొద్దిగా అయితే డిలీట్ అయితే చేసినాను. ఇదైతే నాదైతే పెళ్ళి కాక ముందు దండ. అది నేను ఒక్కసారి వేసుకున్న గుర్తుగా అట్లా పెట్టుకున్నానండి. ఆ గ్రీన్ కలర్ దండ పెళ్ళి కాక ముందు దండ. అది ఒక్కసారి వేసుకున్నాను, గుర్తుగా అయితే అట్లా పెట్టుకున్నాను. నేను వీడియోస్ ఎందుకు డిలీట్ చేసిన అంటే, పాత వీడియోస్ అన్నీ అంతకుముందు నేను వీడియోస్ బాగానే తీసినాను, కంటిన్యూగా డైలీ తీసేదాన్ని వీడియోస్. 1 వీక్కి 2 టైమ్స్ వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని. 2 వీడియోస్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని ఖచ్చితంగా. నాకు తెలిసి ఒక 1 మంత్ దాకా పెట్టిన, 1 మంత్ 2 మంత్స్ దాకా వీడియోస్ పెట్టిన. ఒక 10 వీడియోస్ 20 వీడియోస్ దాకా పెట్టిన అనుకుంటా. అవన్నీ డిలీట్ చేసిన, వాచ్ అవర్స్ కూడా తగ్గిపోయారు. ఇంకా చాలా బాధ అనిపించింది నాకైతే ఆ వీడియోస్ డిలీట్ చేయటం వల్ల. నేనైతే ఈ 10 డేస్ నుంచి బాగా బాధపడుతున్నా. వేస్ట్గా డిలీట్ చేసిన, ఎవరి కోసమో ఎవడో ఏదో అన్నాడని నేను ఎందుకు డిలీట్ చేసిన, ఎవడో ఏదో అనుకుంటే మనకెందుకో, మనం ఏం తప్పు పని చేస్తున్నామా, మన మంచి పనిగా వీడియోస్ తీయటం వల్ల దాంట్లో తప్పు ఏముందని చాలా బాధపడ్డాను. ఎవరో ఏదో అనుకున్నారని మనం వీడియోస్ ఎందుకు డిలీట్ చేయాలి, అదేం తప్పు పని మంచి పనే కానీ చాలా వరకు బాధపడ్డాను. 10 డేస్ నుంచి అదే మైండ్లోకి వస్తుంది. మళ్ళీ డిలీట్ చేసిన వీడియోస్ మనం తిరిగి తెచ్చుకోలేముగా. నా గ్యాలరీలో ఉన్నాయిలే మళ్ళీ పెడదామన్నా కూడా నేను గ్యాలరీలో కూడా ఉంచుకోలేదు. ఎందుకంటే బాగున్నాయి చాలా వీడియోస్, చాలా వరకు ఫొటోస్ ఉన్నాయిగా, మళ్ళీ ఎందుకులే దానిలో డిలీట్ చేసినాక దీంట్లో కూడా ఎందుకులే అని దీంట్లో కూడా డిలీట్ చేసిన, పూర్తిగా ఆల్ డిలీట్ చేసేసిన. గ్యాలరీలో కూడా డిలీట్ చేసిన. దీంట్లో ఉన్న మళ్ళీ పెట్టేదాన్ని వాచ్ అవర్స్ కూడా తగ్గిపోయారు చాలా వరకు. నాకు వీడియోస్ డిలీట్ చేసినందుకు బాధ లేదు, వాచ్ అవర్స్ తగ్గిపోయారని బాధగా ఉంది. మళ్ళీ వాటిని పెంచుకోవాలంటే ఎంత కష్టపడాలో మనకి యూట్యూబర్స్ తెలుసు. ఇంకా నేనైతే అప్పుడైతే బాగా కష్టపడ్డా. వీడియోస్ ఎడిటింగ్ చేయటం, తమిళని ఇవ్వటం, వాయిస్ ఓవర్ ఇవ్వటం, ఎడిటింగ్ చేసుకోవటం, సెట్టింగ్ చేసుకోవటం చాలా కష్టపడ్డాను. ఇప్పుడు పడుతున్నాను. అప్పుడు ఆపకుండా ఉంటే ఇప్పుడు ఇంకా కొద్దిగా డెవలప్ అయ్యేదాన్నేమో. ఆ మధ్య ఆపటం వల్ల ఇప్పుడు మళ్ళీ పూర్తిగా పోయిందని మర్చిపోయారు అందరూ. 1 ఇయర్ అవుతుంది నేను
నా ఐడి పెట్టి ఛానల్‌కి వచ్చి నేను 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్‌లో నాకు 200 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఆ మధ్య మళ్ళీ పోకోకుండా ఉండుంటే ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చేటోళ్ళు. నాకు తెలిసి ఒక 500 అయినా అయ్యేటోళ్ళు ఇప్పటికైనా. ఇప్పుడు ఆ 500 కల్లా 200 మెంబర్స్ ఉన్నారు. నేను ఒక 6 మంత్స్ 7 మంత్స్ దాకా మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయలేదు. వీడియోస్‌గా డిలీట్ చేయటం వల్ల వాచ్ అవర్స్ తగ్గిపోయారు, సబ్స్క్రైబర్స్ పెరగలేదు, ఏది లేదు. మళ్ళీ బాధపడ్డ దానివల్ల. ఏందంటే బయట వాళ్ళు నన్ను పొగుడుతున్నారో తెలవట్లేదు, తిట్టుకుంటున్నారో తెలవట్లేదు దానివల్ల. అంటే నా ముందైతే వీడియోస్ తీస్తున్నావు శృతి బాగానే అది ఇది అంటున్నారులే, కానీ నన్ను ఏందంటే నేను ఇప్పుడే కొత్తగా తీస్తున్నాగా, సబ్స్క్రైబర్స్ లేరు, నాకు లైక్ లేవు, వాచ్ అవర్స్ లేరు. మళ్ళీ దాంట్లో నా మాట ఎట్లుంది, భయంగా మాట్లాడతా, నా మాట ఏమైనా తడబడుతుందా, వాళ్ళకి అర్థమవుతుందా లేదా నా మాట, లేకపోతే ఫన్నీగా తీసుకుంటారా నా మాటని, జోక్గా తీసుకుంటారా, ఈ అమ్మాయి ఏంది ఇట్లా వీడియో తీసుకుంటుంది, ఏం పని పాట లేదా అని ఎవరైనా అనుకుంటారేమో. నాలో నేను అనుకున్న చాలా వరకు. మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది అన్నారు, శృతిని వీడియోస్ తీస్తున్నావుగా అది ఇది అంటున్నారు. నన్ను పొగుడుతున్నారు తెలవట్లేదు, తిట్టుకుంటున్నారు తెలవట్లేదు. నా ముందైతే తిట్టుకోరు ఎవరైనా. ఒక మనిషి ముందు ఒక మనిషి అయితే తిట్టరు. ఎందుకంటే ఆ అమ్మాయి ముందు ఎందుకు తిట్టుకుంటారు, నేను లేనప్పుడు తిట్టుకోవచ్చు. ఇంకా అదే నవ్వుకున్నారు చాలామంది. నేను వీడియోస్ తీస్తూ ఉంటే నా ముందు నవ్వుకున్నారు. ఏంటి శృతి వీడియోస్ తీస్తున్నావు కానీ నవ్వుకున్నారు. కొద్దిగా బాధగా అనిపించింది. మళ్ళీ ఇంట్లో విషయాలు ఎందుకు బయట షేర్ చేయటం, ఇంట్లో విషయాలు ఎందుకు బయట చెప్పుకోవటం అని అనిపించింది తర్వాత ఇంట్లో విషయాలు చెప్పుకోకపోవటం ఏందా దాంట్లో అది తప్ప మేమిద్దరం గొడవపడి అప్లోడ్ చేసుకుంటాను, అదేం కాదుగా. నేను నా ఇంట్లో వర్క్ ఎట్లా చేసుకుంటున్నా, నా ఇంట్లో పని నేను ఎట్లా చేసుకుంటున్నా పబ్లిక్ తెలియజేస్తున్నా. నాకంటూ నేను ఒక నిలబడాలి, నా చేతిలో నేనంటూ నేను ఒక రూపాయి సంపాదించుకోవాలి. నేను కూడా ఒక యూట్యూబ్లో ఛానల్ ఒక ఐడి క్రియేట్ చేసుకుని నేను కూడా యూట్యూబ్ పార్ట్నర్ని అవ్వాలి. నేను కూడా అందరికి తెలవాలి. నాకు చాలా ఇష్టం, నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టం. ఇన్స్టాగ్రామ్ తెలుసులే కానీ యూట్యూబ్ పెద్దగా తెలిసేది కాదు. యూట్యూబ్లో వీడియోస్ ఎందుకు పెడతారు అనుకుంటే మామూలుగా పెట్టుకుంటారేమోలే అనుకున్నా. నాకు ఇట్లా మనీ వస్తాయి అది ఇదని నాకేం తెలియదు, లేకపోతే ఎప్పటి నుంచో పెట్టేదాన్ని. ఇన్స్టాగ్రామ్లో నేను నార్మల్గా రీల్స్ పెట్టేదాన్ని, ఏంటంటే గుర్తుకుంటాయిగా రీల్స్ ఫొటోస్ అని అట్లా పెట్టేదాన్ని, అప్లోడ్ చేసేదాన్ని ఇన్స్టాగ్రామ్లో. యూట్యూబ్ గురించి పెద్దగా తెలిసేది కాదు. తర్వాత నేను యూట్యూబ్ గురించి సెర్చ్ చేసినాక అప్పుడు తెలిసింది ఇటు యూట్యూబ్లో మనీ వస్తాయి, ఈ వీడియో తీస్తే ఈ వీడియోకి తగ్గట్టు ఒక మనీ వచ్చిద్ది, వాచ్ అవర్స్ పెరుగుతారు, మానిటైజేషన్ అయినాక మనీ వస్తాయి, మంత్లీ మంచి మనీ వస్తాయి. మంచి వీడియోస్ తీయటం వల్ల దానిలో తప్పు పని ఏముంది. 1 కోట్ల మంది దాకా తీస్తున్నారు ఈ యూట్యూబ్ అనేది. నేను ఒక్కదాన్ని ఏం తీయట్లేక చాలామంది తీస్తున్నారు యూట్యూబ్ అనేది. నేను ఒక్కదాన్ని తీసుంటే అది ఒక తప్పు పని అనుకునేటోళ్ళు. అదే కాదు, చాలామంది పేదవాళ్ళ కాంచి ఒక రిచ్ కిడ్ వరకు బిజినెస్ మ్యాన్, ఒక పోలీసు వాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఇలాంటి వీడియోస్. యూట్యూబ్లో నడుపుకుంటూ వాళ్ళ జాబ్స్ బిజినెస్ నడుపుతూ ఉన్నారు. నేను ఇంట్లో ఉన్నదాన్ని నేనెందుకు తీయొద్దు, నాకెందుకు అనిపించింది అని ఆ మధ్య వీడియోస్ కూడా పెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఇలాంటి వాళ్ళు వీడియో డిలీట్ చేసిన. మళ్ళీ ఎందుకు తీయొద్దు, వాళ్ళ వల్ల నేనెందుకు వీడియో డిలీట్ చేసిన, నాకేం పిచ్చా, నేను మంచిగా తీసుకుంటుంటే బాగుండేదిగా. అవును, చూసుకుని అది నాకు మంచి కోరిక చూస్తేనే నాకు మనీ అనేది వచ్చిద్దిగా. నవ్వుకొని అదేం తప్పు పని కాదుగా. చూసిన వాళ్ళు చూస్తారు, లైక్ చేసేటోళ్ళు చేస్తారు. నాకు అది ఒక హ్యాపీనెస్. ఇంట్లోది అనేది ఏంది, అది తప్పు పని ఏం కాదుగా. అందరూ మనలాగా ఏంది అన్నీ దాచుకోవటానికి అదేం తప్పు పని. ఇంట్లో విషయాలు ఏం పెద్ద తెలవనియటానికి గొడవలు పెట్టి బూతులు అనుకుంటానో కాదు. ఇంట్లో నా వర్క్ చేసుకున్న పనులు నేను అప్లోడ్ చేసుకుంటున్నా. నా ఇంట్లో జరిగే విషయాలు మీకు కొద్దిగా చెప్పుకోవటానికి ట్రై చేస్తున్నా. ఇంకా అది అని ఆలోచించి మళ్ళీ ఇప్పటి నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటున్నాను. మీకు తెలిసే ఉంటుంది ఇంకా నేను వీడియోస్ ఎందుకు డిలీట్ చేసినా, దేనివల్ల వీడియోస్ డిలీట్ చేసినా మీకు అర్థమయ్యే ఉంటుంది. దీనివల్ల అండి నేనైతే వీడియోస్ డిలీట్ చేసినాను. ఇప్పుడైతే ఇంకెంత కష్టం వచ్చినా నేనైతే వీడియోస్ డిలీట్ చేయనాను.
ఇంకా ఇంక చూసారా మా పాప బాబు ఉన్న ఇంత డిస్టర్బెన్స్ ఉన్న పక్కన నేనైనా వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఉంటున్నాను. ఎంత కష్టమైనా అప్పుడు కూడా చిన్న బాబు అయినా కూడా అట్లా కష్టపడుకుంటూ అట్టే ఇచ్చిన ఎందుకు డిలీట్ చేసినాను కొద్దిగా బాధ. సరే పోతే పోనీలు ఎప్పటి నుంచి మంచిగా తీసుకుంటూ పెట్టుకుంటూ మంచి వాచ్ అవర్స్ పెంచుకుందామని అనుకుంటున్నా. నా వీడియోస్ అయితే నచ్చితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో అయితే కంటిన్యూగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకోకుండా మంచిగా వీడియోస్ చూసేటట్టు ప్లీజ్ అండి. వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అయితే స్కిప్ చేయకండి, మంచిగా లాంగ్ వరకు చూడండి. చూసి మంచి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. నేనైతే ఇంకో 1 వీక్ నాకు కుదిరినప్పుడు కల్లా వీక్లీ ఒక్కసారి నీ లాంగ్ వీడియో పెడతాను. ఇప్పుడైతే నాకు వాచ్ అవర్స్ కావాలి కాబట్టి ఎక్కువ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. మీరైతే చూస్తూ ఉండండి. ఏముందండి, ఒక 10 మినిట్స్ మంది కాదని నా వీడియో చూడండి ప్లీజ్. నా అక్కడ కొద్దిగా హ్యాపీగా ఉంటుంది. నా అక్కడ అంటూ ఒక సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నా వీడియో చూస్తున్నారు, వాచ్ అవర్స్ ఫినిష్ అయ్యేటట్టు చూసుకుంటున్నారు. నా అక్కడే హ్యాపీనెస్ వస్తుంది. మీరు చేసేది నాకు అదేం కాదండి. నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి మీకు కావాల్సిన వీడియోస్ ఏంటో నాకు కామెంట్ చేయండి. ఏం చెప్పండి, ఒక 5 మినిట్స్